యేసుక్రీస్తు నామంలో ఈ ఆడియో ప్రసంగాలని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ప్రసంగంలో మనం ఇప్పుడు నేర్చుకుపోయేటువంటి పాఠం ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాంతించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ఈ విషయాన్ని మనము ఇప్పుడు ఆలోచించబోతున్నాం. అందులో భాగంగా మొదటి భాగంలో మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులు దేవుని నియమాన్ని, ప్రకృతి నియమాన్ని ఎరిగిన వారుగా ఉండాలి అనే విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. క్రైస్తవులు దేవుని నియమాన్ని, ప్రకృతి నియమాన్ని సాత్వికముతో అంగీకరించేవారుగా ఉండాలని ఈ పాఠంలో మనం ఆలోచించబోతున్నాం. సాత్వికము అంటే అర్థం ఏమిటంటే, తగ్గింపు లేక మృదుత్వము అనే భావాలను మనం చూడగలము. సాత్వికము అనేది ఒక వ్యక్తిలో ఉండేటువంటి గుణమై ఉంది. మానవుడు దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డాడు. కావున మానవుల్లో ఈ స్వభావము దాగి ఉంది. ఈ గుణం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, అనగా క్రీస్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తాము. దాన్ని అనుసరించి జీవించడానికి ప్రతి సమయంలో ప్రయత్నం చేస్తూ ఉంటాం. క్రైస్తవులు అందుకోసమే క్రీస్తు యేసునందు పిలువబడ్డారు. క్రీస్తున్నటువంటి జీవనియమాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, వారి జీవితాల్లో అట్టి జీవనియమం చేత వారి యొక్క అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. లోకంలో ఈ జీవితాన్ని కొనసాగించేటప్పుడు క్రీస్తు యేసు మనందరికీ మాదిరి ఉన్నాడు. ఆయన మనల్ని సృష్టించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని బట్టి మనల్ని సృష్టించాడు. మనము ఎలా సృష్టింపబడ్డామో, ఎందుకు సృష్టింపబడ్డామో అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నాడు. ఆయన మన దేహాన్ని, మన అంతరంగ పురుషుణ్ణి, అలాగే మనం కలిగి ఉన్నటువంటి సహజ కోరికలను కూడా ఎరిగినవాడు. ఈ లోకంలో మన జీవితాలను మనం కొనసాగించేటువంటి క్రమంలో మన దేహాన్ని మనం కాపాడుకోవడానికి దేవుడు ప్రకృతిని ఏర్పాటు చేశాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మన దేహానికి సంరక్షించుకోవడానికి కావలసిన పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రకృతి నియమం ద్వారా ప్రతి వ్యక్తి కూడా తమ శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వైద్యులు, శాస్త్రవేత్తలు
వాటిని బాగా ఎరిగిన వారుగా మనం చూడగలము. వైద్యులు దేహానికి అవసరమైనటువంటి దాని యొక్క ఆరోగ్యం కొరకు, దాని యొక్క బాగోగుల కొరకు కావలసినటువంటి నియమాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. తద్వారా మనము మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్న వారంగా ఉండగలము. అందుచేత ప్రకృతి నియమాలని నేర్చుకునేవారు ఇతరులు కలిగి ఉన్న విధంగా వారు భూమిని ఉపయోగించుకుంటారు. లోకంలో చాలామంది ప్రకృతి నియమాలకి లోబడరు. అందుచేతనే వారి శరీర ఆరోగ్యాలు కానీ, వారి యొక్క దేహ పరిస్థితులు కానీ అంత ఆరోగ్యవంతంగా ఉండవు. ఎందుకంటే దేవుడు దేహాన్ని సంరక్షించుకోవడానికి, దేహాన్ని పరిరక్షించుకోవడానికి ప్రకృతి నియమాలని ఏర్పాటు చేశాడు. ఆ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, అతిక్రమిస్తే తగినటువంటి ఫలితాలను వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే లోకంలో శాస్త్రవేత్తలు విశ్వం మీద వారి యొక్క ప్రయోగాలు చేసినప్పుడు వారు ఆ విశ్వానికి, దానికి తగినటువంటి నియమానికి వారు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు ఏర్పాటు చేసిన నియమాలు వాళ్ళు అంగీకరించకపోయినప్పటికీ వారి యొక్క ఆలోచన బట్టి, వారు కనుగొన్న విషయాలను బట్టి ఆ నియమాలు అతిక్రమిస్తే ఖచ్చితంగా తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవిస్తామని వారికి తెలుసు. ఉదాహరణకి ఒక కొండ మీదకి వెళ్ళి పారాషూట్ లేకుండా కిందకు దూకితే ఒక వ్యక్తి చనిపోతారని అందరికీ తెలిసిన విషయమే. సైంటిస్టులు కూడా వాటిని ఏమాత్రం కూడా ఖాతరు చేయరు. ఎందుకంటే అది జరిగేటువంటి సూత్రం. ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండటం వల్ల ఆ వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు కూడా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఏదైనా చేస్తే నష్టము వారికి తెలుస్తుంది. అందుకే ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా మనం నడుచుకున్నట్లయితే ఏం జరుగుతుందో మనం గుర్తించగలం. ఈ భూమి మీద దేవుని ప్రకృతి నియమాలను సంబంధించి లోకంలో మనుషులు అంగీకరించినా అంగీకరించకపోయినా వాటికి సాత్వికముతో అంగీకరిస్తే, లోబడితే మంచి ఫలితాలను వారు చూస్తారు. వారి శరీరాన్ని, వారి ఆరోగ్య పరిస్థితులని చక్కబెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి నియమానికి విరుద్ధంగా మనిషి ముందుకెళ్తాడో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వారి యొక్క శరీరము వారి అదుపు తప్పేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుకే యేసు ప్రభు ద్వారా మనకి నేర్చుకుంటున్నటువంటి ఈ భాగంలో విషయం ఏమిటంటే సాత్వికము అంటే తగ్గించుకోవడము, మృదుత్వం కలిగి ఉండటము. ఏ విషయాల్లో అంటే దేవుడు మన దేహాన్ని సంరక్షించుకోవడానికి ప్రకృతి నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రకృతి నియమం ద్వారా ప్రతి వ్యక్తి వారి దేహాన్ని, వారి యొక్క జీవిత పనుల విధానాన్ని క్రమపరచుకోవాల్సిన విధానం ఉంది. వాటిని అంగీకరించవలసిన విధానం ఉంది. ఎవరైనా సాత్వికముతో, తగ్గింపుతో వాటిని అంగీకరించకపోతే, వాటిని సరైనటువంటి విధంగా లక్ష్య పెట్టకపోతే తగినటువంటి ఫలితాలని అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే వారు చేసే పనుల్లో జరిగేటువంటి ఫలితాల వల్ల కావచ్చు. ఏదైనప్పటికీ నష్టము జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుచేత దేవుడు దేహానికి ఎలాగైతే సంరక్షించుకోవడానికి పరిస్థితులను భూమి మీద ప్రకృతిలో దాచి ఉంచాడో, ఆత్మని
పరిరక్షించుకోవడానికి దేవుడు క్రీస్తు యేసునందు జీవ నియమాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఇచ్చేటువంటి ఈ నియమము ప్రకృతి నియమానికి ఎలాగైతే దేహాన్ని సంరక్షించుకోవడానికి ప్రకృతి నియమం దేవుడు అనుమతించాడో, ఆత్మను సంరక్షించుకోవడానికి ఆత్మ సంరక్షించుకోవడానికి ఆత్మ నియమాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రకృతి నియమం నుండి వచ్చు అనేక ఇబ్బందుల నుండి ఒక వ్యక్తి తాను రక్షించుకుంటాడు. అలాగే జీవ నియమాన్ని కూడా గౌరవిస్తే, జీవ నియమాన్ని కూడా సాత్వికముతో అంగీకరిస్తే ఆత్మని కూడా రక్షించుకుంటాడు. యేసు ప్రభు మనకు తెలియజేస్తున్న సమాచారం ఇదే. సాత్వికము ఎంతో గొప్పది. దేహానికి ఆత్మకి కూడా సాత్వికముతో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నియమాలని అంగీకరించాలి, వాటిని కలిగి ఉండడానికి ఇష్టపడాలి. యేసు మానవాళికి వెలుగై ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆయన చెప్పే ప్రతి మాట మన ఆత్మకి జీవమై ఉంది. మనము జీవంలో పెంపారబడినట్లు యేసు ప్రభు భూమి మీదకి రావడం జరిగింది. యేసుక్రీస్తునందు ఆ జీవాన్ని మనం సాధించడానికి, ఆ జీవంలో మనము అనుదినము పెంపారబడటానికి దేవుని యొక్క సహాయము కోరుకుంటున్న వారంగా ఉండాలి. ఇది ఆత్మకు సంబంధించినటువంటి కథ. దేవుడు యేసు ప్రభు ద్వారా బయలుపరుస్తున్న ప్రతి విషయము మన ఆత్మ నిత్యత్వానికి వెళ్ళవలసిన మార్గాన్ని నిర్దేశించేటువంటి ఫలితమై ఉంది. అందువలన క్రైస్తవులు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి జీవ నియమాన్ని అనుసరించగలగాలి. దేవుడు మానవులకు ఇచ్చేటువంటి జీవ నియమాన్ని అనుసరించకపోతే నష్టం ఉంది. ఆత్మీయంగా వారు ఎదగలేరు, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోలేరు, అన్ని విషయాల్లో వారు బలపడేటువంటి పరిస్థితి ఉండదు. దేవుడు సంకల్పించిన సంకల్పానికి వారి జీవితాలు వేరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించినటువంటి జీవనీయము మనుషుల యొక్క ఆత్మలకు క్షేమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేయముందని యేసు వారు బయలుపరుస్తూ ఉన్నాడు. సాత్వికము గొప్ప ఆలోచన. అది ఎంతో మన జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి గుణమై ఉంది. ఎందుకంటే సాత్వికము అనేది యేసు ప్రభు వారు కూడా కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు బయలుపరుస్తున్నటువంటి జీవ నియమము యేసు ప్రభు ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. వాటిని మనము సాత్వికముతో అంగీకరిస్తే, లోబడితే మనము ఆత్మీయంగా ఎదుగుతాం, ఆత్మ సంబంధంగా బలపడతాం. జీవనియమానికి వేరుగా బతికేవారు ఆత్మీయంగా ఎదగలేరు. వారు భౌతికమైనటువంటి వాటి మీద మనసు పెడుతూ భౌతికమైనటువంటి ప్రకృతిని ఆనందించాలని, సంతోషించాలని వాటి మీద మనసు నిలపటం ద్వారా ఎక్కువ కాలం బతకాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. బతకటము దేవుడి చేతిలో ఉంది. మనము చనిపోవటం కానీ బ్రతకటం కానీ దేవుడు అనుమతిస్తే కానీ జరగదు. కావున మనం చనిపోయే లోపల దేవుడు తను సంకల్పించే సంకల్పానికి అనుగుణంగా మనం బ్రతకకపోతే, నిత్య జీవానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద కొనసాగించకపోతే తగిన నష్టాన్ని మనం కలిగి ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చావదు అని యేసు వారు చెప్పిన మాట చాలా బలమైన మాట. ఎందుకంటే దాన్ని మనం ఊహించడానికి కానీ ఆలోచించడానికి కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందితో కూడినటువంటి మాట ఉంది. దేవుడు కూడా ఎవ్వరూ నశించకూడదని కోరుకుంటున్నాడు. అంటే నశించటం అనేటటువంటి ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరమైందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. యుగములు ఆ స్థితిని ఆత్మ కలిగి ఉండబోతుందనే విషయము మన మనసులో పెట్టుకోవాలి.
దేవుడు చెప్పింది చేస్తాడు. అందుచేత ఈ పాఠములో మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, సాత్వికులు ధన్యులు అని యేసుప్రభువు వారు తెలియజేస్తున్నాడు. అనగా సాత్వికము గలవారు ఆనందభరితులు. ఎందుకు ఆనందభరితులు అంటే, వారి దేహాన్ని సంరక్షించుకోవడానికి ప్రకృతి నియమాన్ని సాత్వికంతో అంగీకరిస్తారు. అలాగే ఆత్మని రక్షించుకోవడానికి వారు సాత్వికముతో జీవ నియమాన్ని అంగీకరిస్తారు. అందుచేత వారు ఈ భూమి మీద ఆనందంగా బ్రతికేటువంటి ప్రజలుగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితానికి శాశ్వతమైంది. యేసుప్రభువు వారు వాటిని బయలుపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదైతే దేవుడు బోధించాడో వాటిని మనకి తెలియపరుస్తున్న విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. క్రైస్తవులు ఈ గుణాన్ని కలిగి జీవించడం ద్వారా వారు బలపడతారు. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి జీవ నియమం ఎంతో గొప్పది. ఆ నియమము మన ఆత్మకు శక్తిని, ఆనందాన్ని ఇచ్చేదై ఉంది. ఈ విషయాన్ని గుర్తిరిగినటువంటి ప్రజలకి, ఆలోచించిన ప్రజలకి ఎంతో వాళ్ళ ఆత్మలు ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ ఆలోచన శక్తి మెరుగుపడదు. వారు గ్రహింపు కోల్పోయి బతికేటువంటి ప్రజలుగా ఉంటారు. వాళ్ళు అంతరంగ పురుషుని విషయంలో నిజంగా బలహీనంగా ఉంటారు. జీవ నియమము అనేది ఎంతో ఉన్నతమైంది. దేవుడు యేసుప్రభు ద్వారా ఆ నియమాన్ని మనకు అనుగ్రహిస్తున్నప్పుడు కొండ మీద చేసిన ప్రసంగాలన్నీ కూడా జీవ నియమంలో భాగమై ఉన్నాయి. కాబట్టి జీవ నియమములు సగం క్రైస్తవుడు జీవించవలసిన జీవితం అంతా కూడా యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలోనే బోధించాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా కొండ మీద ప్రసంగాన్ని ఆలోచించడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆనందించగలరు. యేసుప్రభు బోధలు ఆనందానికి సూచన.